తిరిగి వార్తలకు స్వాగతం. నిడమరు ప్రజా సంఘాల కార్యాలయంలో గౌరవ సత్యనారాయణ అధ్యక్షతన సిపిఎం పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. సిపిఎం పార్టీ మండల కన్వీనర్ నారపల్లి రామనారావు మాట్లాడుతూ మండల కేంద్రం నిడమరు నుండి అడవికొల్లు వెళ్లే పత్తిపురం వెళ్లే రహదారులు ప్రభుత్వం వెంటనే బాగు చేయించాలని కోరారు. కొల్లేరు గ్రామ ప్రాంత వాసులు మంచినీటి సమస్యను పరిశీలించి త్రాగునీరు అందించాలని, కాపవరం కాలంలో ఐస్ ఫ్యాక్టరీలు ఇతర ఫ్యాక్టరీల నుండి వేస్ట్ మురుగు నీళ్లు కలుస్తున్నాయని సంబంధిత అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వెలగేటి మోహన్, కానూరు రాజు, లావాటి సాంబాబు, దేవుని విష్ణు, నాని తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ 1వ వార్డులో 33 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన టౌన్ ప్రెసిడెంట్ వద్దనపల్లి కాశీ, 1వ వార్డు జనసేన ఇన్ఛార్జి చాపల రమేష్ పనులను పర్యవేక్షించారు. వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ 10 కోట్ల రూపాయలతో నియోజకవర్గ పనులు మొదలుపెట్టారని, అందులో భాగంగా 1వ వార్డు ముస్లిం కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు మొదలుపెట్టారని, కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజుల్లో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలుపెట్టడం ఒక బొలిశెట్టికే సాధ్యమని తెలిపారు. కార్యక్రమంలో కేశవభట్ల విజయ్, బసిలేపు ముఖేష్, లోవరాజు, రమణ, సత్య, పండు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యే, ఎంపీలకు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సత్కరించారు. అందులో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొనగా వారికి పవన్ కళ్యాణ్ శాల్వాతో సత్కరించి కూరగాయలతో చేసిన బుక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఉండి నియోజకవర్గంలోని 5 సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కనుమూరు రామకృష్ణంరాజు తెలిపారు. ఉండి పార్కును పరిశీలించిన ఆయన అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో సోమవారం చర్చించారు. ఉండి బీసీ, ఎస్టీ హాస్టల్ను పరిశీలించి అక్కడ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 5 హాస్టల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా కలెక్టర్తో మాట్లాడి ప్రభుత్వ నిధులు తీసుకొస్తానని అన్నారు. విద్యార్థులకు మంచంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు 25 లక్షల వరకు ఉండే అభివృద్ధి పేరిట సేకరిస్తున్న నిధుల నుండి ఖర్చు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో దూరంపూడి నారాయణ రెడ్డి, కరిమెరక నాగరాజు, సత్య బ్రహ్మారెడ్డి, కరిమెరక శ్రీను, ఎంపీడీఓ రవీంద్ర, తహసీల్దార్ శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి గోపాలకృష్ణ, హాస్టల్ వార్డన్లు తదితరులు పాల్గొన్నారు. ఉన్న స్కూళ్ళలో ఆట స్థలాలు, పర్యావరణం అంతా బాగుండేలాగా శిథిలావస్థలో ఉన్న ఏమైనా రూమ్స్ ఉంటే వాటిని పునర్నిర్మించేలాగా ఆ పనులన్నీ మనం గత వారం మొదలుపెట్టాం. చురుగ్గా జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎస్సీ, బీసీ సంక్షేమ బాలికల హాస్టల్స్ చూడటం కోసం ఈరోజు మొదలుపెట్టాం. ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి, మెయిన్ ఇప్పుడు రూములు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ బీసీ బాలుర వసతి గృహంలో కానీ మంచాలు నేల మీదే పడుకుంటున్నారు. సో వాళ్ళకి మంచం క్రియేట్ చేయటం, అలా ఇంకేమన్నా ఫెసిలిటీస్ కావాలి అంటే అవి ఏర్పాటు చేయటం, కలెక్టర్ గారితో అన్నీ చూసిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి ప్రభుత్వం నుంచి అంది సహాయం ఉంటుంది. అది కాక ఎక్స్ట్రా ఎంతైనా, ఎందుకంటే ఈ బెడ్స్కి వాటికి ప్రభుత్వంలో ఆ స్కీమ్లో భాగం కాకపోవచ్చు. అలా ఎక్స్ట్రా ఏదున్నా సరే మేము అనుకున్న ఉండి డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా అలొకేట్ చేసి మ్యాక్సిమం ఒక 2 నెలల కాలంలో మొత్తం రీపెయింటింగ్లు అన్నీ కూడా చేసి ఈ హాస్టల్లో ఉండాలి అంటే హ్యాపీగా విద్యార్థులు ఉండేలాగా, బాలికలు ఉండేలాగా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉన్న స్థలంలో ఉన్నంత వరకు ఒక మంచి అట్మాస్ఫియర్ ఎలాగ తీసుకురావాలి అనేది పక్కాగా ప్లాన్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఈ స్థలం ఉంది, ఒకవేళ ఇక్కడ ఏదన్నా చిన్న ప్లే గ్రౌండ్ లాంటిది ఏమన్నా క్రియేట్ చేయగలమా, అది కూడా నేను మరి ఎస్ఆర్కేఆర్ పీడీ మాస్టర్ని ఒకసారి చూసి ఈ ఉన్న లిమిటెడ్ స్పేస్లో మనం ఎటువంటి క్రీడా ప్రాంగణాన్ని క్రియేట్ చేయగలం అనే దాని మీద కూడా దృష్టి సారించి, అజ్ఞానం నుండి జ్ఞానం పొందాలంటే గురువు ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా సేవా సంఘ కార్యవాహ చింతోజు ప్రసాద్ వివరించారు. మండల కేంద్రమైన ఉండి బస్టాండ్ వద్ద శ్రీరామక్షేత్ర మండపంలో గురు పూజోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో వక్త చింతోజ్ ప్రసాద్ మాట్లాడుతూ దేశ వైభవానికి నిరంతరం దీక్షాబద్ధులమైన తనువు, మనసు, ధనము అన్ని భరతమాతకు సమర్పించే భావనను నిర్మాణం చేసే శుభతరుణమే గురు పూజోత్సవం అన్నారు. కార్యక్రమంలో హేమంత్, ప్రసాద్, ఆనంద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఉండి గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తరపున గురు పూజోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన దేశం అంతా కూడా ఈ ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యి ఆషాఢ మాసం అంతా కూడా మొత్తం అన్ని గ్రామాల్లో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఈ గురు పూజోత్సవం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే మన ఉండిలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మన ధర్మాన్ని, మన సంస్కృతిని నిలబెట్టాలంటే ఒక గురు పరంపర మనకు అవసరం. ఇది అందరికీ తెలుసున్న విషయమే. కనుక మనం ఈ ఆషాఢ మాసంలో గురువుని పూజించుకోవటం మనకు అవసరం. ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉండాలి. అజ్ఞానం నుంచి జ్ఞానం ఎలాగైతే మనం పొందుతామో, ఒకటి చీకటి నుంచి వెలుగుకి ఎలాగైతే మనం వస్తామో, అట్లాగే ప్రతి వ్యక్తికి కూడా ఒక గురువు ద్వారా ఒక మార్గదర్శనం అనేది కావాలి. ఈ మార్గదర్శనాన్ని పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా సమాజంలో చేసేటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా ఎంతో ఉత్సాహంగా పనులు చేస్తూ సంపూర్ణంగా సకాలంలో సరైన కార్యక్రమం చేయడానికి కేవలం ఒక గురువు యొక్క గైడెన్స్ అవసరం. సో ఈ తత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రతి గ్రామంలో కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పిలిచి ఈ యొక్క భగవద్ధ్వజం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం రాబోయే రోజుల్లో జనసేన బలోపేతం కావాలని ఎమ్మెల్యే కర్మూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండి ఏఎంసీలో జనసేన నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన గెలుపునకు తెలుగుదేశం పార్టీతో కలిసికట్టుగా పనిచేసిన జనసేన నాయకులకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పిఏసీ సభ్యుడు విఘ్నేష్ కనకసూరిరాజు మాట్లాడుతూ నియోజకవర్గం గతంలో ఉన్న 7 సభ్యత్వాలను 10,000కు పెంచాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు మెచ్చి పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి స్వాగతం పలకాలని అన్నారు. ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిత్తిక నాగరాజు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రఘురామకృష్ణంరాజు విజయంలో కీలక పాత్ర పోషించిన పార్టీ శ్రేణులకు సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు తోట వాసు, ఉండి ఆకివీడు, కాల్లా, పాలకొడేరు మండల పార్టీ అధ్యక్షుడు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు జనసేన ముఖ్య నాయకులు ఘనంగా సత్కరించారు. మరి అతి గొప్ప విజయం ఇప్పుడే సోదరులు రత్న గారు చెప్పినట్టు ఉండి చరిత్రలో ఎప్పుడు లేనంత పెద్ద మెజారిటీ ఇచ్చారు అంటే దానికి ముఖ్య కారణం జన సైనికులు అని లేదు. మన ఉభయ గోదావరి జిల్లాలో కూడా జన సైన్యం ప్రభావం అత్యధికం. అలాగే మన దగ్గర కూడా మరి చాలామంది ఏదో 10,000 లేదంటే 18,000 దగ్గరే మరి అందరూ మరి మన జిల్లాల్లో కొంచెం పందాలు, బెట్టింగ్లు ఉత్సాహం కూడా ఎక్కువ. వాళ్ళందరూ కూడా 18 దగ్గరే ఆగిపోతే మీరు దాన్ని 55,000 తీసుకెళ్లారు. ఇంతటి అద్భుతమైన విజయానికి కారకులైన తెలుగుదేశంతో పాటు ముఖ్య కారకులైన మీకు ఈ సమావేశం సందర్భంగా మరి నన్ను పిలిచినప్పుడు మీ నాయకులందరినీ కూడా కలుసుకునే అవకాశం, ఒకేసారి అందరినీ విడివిడిగా కలిసిన మీ అందరినీ ఒకేసారి కలిసి కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం నాకు వచ్చింది. అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. స్థాయిలో మీ సభ్యత్వాలు బాగా పెరగాలని మరి ఇప్పుడే మరి రత్న గారు చెప్పినట్టు ఇంకా రాబోయే ఎన్నికలు చాలా ఉన్నాయి. ఆ ఎన్నికలన్నింటిలో కూడా ఇలాంటి విజయాన్ని మనం కలిసి పోటీ చేసి ఒక్క స్థానం కూడా ఇప్పటి ప్రతిపక్షానికి ఒక వార్డు మెంబర్ లాంటిది కూడా తక్కకుండా అన్నిట్లోనూ
మనం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం. మనం 4 సర్పంచుల్ని, 5 ఎంపీటీసీలని, 3 కౌన్సిలర్లని మనం జనసేన పార్టీని మనం గెలిపించుకోవడం జరిగింది. మరి రాబోయే 4 మండలాల జడ్పీటీసీలు కానివ్వండి, 4 మండలాల ఎంపీపీలు కానివ్వండి, 72 గ్రామాల్లో ఉన్న 70కి పైగా ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, మనం ఏకాభిప్రాయంతో సమిష్టిగా మనందరం కూడా రఘురామకృష్ణరాజు గారి నాయకత్వంలో మన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ యొక్క కూటమికి మద్దతుగా మన అందరం కూడా గెలుపు దిశగా అడుగులు వేయవలసిన బాధ్యత మన అందరి స్కంధాల మీద ఉంది. అలాగే ఆకివీడు మున్సిపల్ చైర్మన్ కూడా ఆకివీడు మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డుని కూడా మరి ఈ కూటమి కైవసం చేసుకోలేక మనం అడుగులు వేయవలసిన సమయం ఆసన్నమైంది. దానికి జనసేన పార్టీని బలోపేతం దిశగా 7,000కు పైగా సభ్యత్వాలు గతంలో మనం చేశాం. ఉంగుటూరు పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టుగా మరి సభ్యత్వాల్లో మనం ముందు వరుసలో మరి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో ఎండగండి ఉప్పులూరులో మరోసారి ఖరీఫ్ పంట నారుమళ్లు ముంపునుట్లో దెబ్బతిన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉండి మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎండగండి వినియోగదారుల సంఘ ప్రధాన కార్యదర్శి వివిఎస్ గోపాలకృష్ణరాజు మాట్లాడుతూ ఎండగండి మీడియం మురుకాలలో మట్టి పుడిక తీత పనులు చేపట్టకపోవడంతో నీటిపారుదల వ్యవస్థకు తీవ్ర అవరోధాలు ఏర్పడుతున్నాయని అన్నారు. సిపిఎం మండల కార్యదర్శి దనికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో డ్రైన్ల ప్రక్షాళన పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు తవిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందించారు. మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. ఎండగండి ఉప్పులూరు ట్రైన్ లో గొరుపుటెక్క తూడు ఎంపినే తొలగించాలి. ఎండగండి ఉప్పులూరు ట్రైన్ లో ఉన్నటువంటి తూడు గొరుపుటెక్క ఎండగండి ఉప్పులూరు ట్రైన్ లో ఉన్న గొరుపుటెక్క తూడును తక్షణమే తొలగించాలి. నారుమల్లును నాట్లేసినటువంటి వరిచేలను ఎంపినే తక్షణమే ముప్పు బారి నుండి కాపు గొరుపుటెక్క తూడుని ఎంపినే తొలగించాలి. ఎండగండి గ్రామం రైతు పివిఎస్ గోపాలకృష్ణరాజు. ఎండగండి మేడియం డ్రైన్లో గుర్రబడెక్క తూడు విపరీతంగా పెరిగిపోయి వరి ఆకుమళ్ళు ఖరీఫ్ సీజన్ వరి ఆకుమళ్ళు ముప్పుకు గురైనాయి. ప్రభుత్వం మీడియం డ్రైన్లో గుర్రబడెక్క తూడికి కెమికల్ స్ప్రేయింగ్ చేశారు. అధిక వర్షాల వల్ల అది సావకోకుండా అలాగే ఉండటం వల్ల రోజు నైట్ వర్షాలు కుట్టడం వల్ల ఆకుమళ్ళు రోజుకు ముప్పుకు గురై తీవ్ర నష్టం జరుగుతుంది. ముప్పుకు గురైన ఆకుమళ్ళకు కౌలు రైతులకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే బొండా డ్రైన్ మేజర్ డ్రైన్లో విపరీతమైన కిక్కిర్సి తూడు గుర్రబడెక్క పాములపరు గ్రామం నుంచి సముద్రం వరకు విపరీతంగా ఉన్నందున తక్షణం ఇమీడియట్లీ యంత్రాలతో గుర్రబడెక్క తూడు కిక్కిర్సి తొలగించి రైతులను ఆదుకొని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులు ముప్పు నుండి రైతులను ఆదుకోవాలని, అలాగే ఉప్పులూరు ప్రధానంగా ఎండగండి రైతులు గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాలకు ముప్పుకు గురవుతున్నారు. గత ప్రభుత్వం ఏ విధమైన పనులు మట్టి తొలగించే పనులు తేయినందున ఈ సంవత్సరం కూడా ఈ వర్షాలకు పంటలు వరి భూములలో మునిగిపోవటం, అలాగే ఊడ్చిన చేలు కూడా ముప్పుకు గురై రైతులు కోట్లాది రూపాయలు నష్టపోతుంది. అంచేత ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ముప్పుకు గురైన రైతులకు ఆర్థిక సహాయం కింద వరి విత్తనాలు ఉచితంగా ఇవ్వటం, తక్షణం ఎండగండి మీడియం డ్రైన్లోని బొండా డ్రైన్లోని చుట్టుపక్కల ఉన్న మీడియం మేజర్ డ్రైన్లోని మైనర్ డ్రైన్లో కూడా తూడు గుర్రబడెక్క తక్షణం యంత్రాలతో తొలగించి ఏర్పాట్లు చేసి ముప్పు నుండి రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకోవాలని ఎండగండి రైతులు, ఉప్పులూరు రైతులు, చుట్టుపక్కల రైతుల గ్రామాలు కోరుకుంటున్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం సెమిస్టర్గూడెంలో యుద్ధ ప్రాతిపదికపై మురుక్కాలువ పూడిక తీత పనులు చేపట్టాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 12న సెమిస్టర్గూడెంలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కార దిశగా పర్యటించాలని తెలిపారు. పూడిక తీయాలని మండల అభివృద్ధి అధికారిని కోరగా నేడు చర్యలు చేపట్టామని తెలిపారు. మురుక్కాలువ ప్రక్షాళనకు 60 లక్షలు ఖర్చు అవుతోందని ఆర్డబ్ల్యూఎస్ అధికారుల మంత్రి దృష్టి తీసుకురాగా
వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా పారేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో శానిటేషన్ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. తల్లారా దేవరపల్లి జాతీయ రహదారిపై జల్లేరు వద్ద టాటా కారును బైక్ ఢీకొంది. బైకుకు మంటలు అంటుకోగా ప్రయాణిస్తున్న వ్యక్తికి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు తెలియాల్సి ఉంది. జంగారెడ్డిగూడెంలో అమానుషం చోటు చేసుకుంది. ఏరియా ఆసుపత్రి వద్ద రోడ్డు ప్రక్కన మృతి చెందిన మగ శిశును పడవేశారు. మృతి చెందిన బిడ్డ బొడ్డు పేగు కూడా పోయకుండా పడవేశారు. గుర్తు తెలియని వారు ఈ అమానుష చర్యకు పాల్పడ్డారు. ముఖంపాడు గ్రామానికి 40 సంవత్సరాల నుండి రోడ్డు వేయకపోవడంతో సుమారు 100 కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారంతా ఎస్సీ కులానికి చెందిన వారే. వర్షాలు పడితే ప్రగడవరం ముఖంపాడు రహదారి మోకాళ్ళ లోతులు నడవలసి వస్తుందని వాపోయారు. ఇప్పటికైనా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్, కలెక్టర్, ప్రగడవరం టీడీపీ నాయకులు చొరవ తీసుకుని రోడ్డు వేయాలని కోరుతున్నారు. ఈనాటి బంగారు మాట. విద్య నీడ లాంటిది, దాన్ని మన నుంచి ఎవరు వేరు చేయలేరు. షేక్స్పియర్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజాన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.